ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దేవతల రాజధాని నమూనాగా గుబ్బ భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు గురువారం భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. సుమారు 260 కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో 2.5 సంవత్సరాలలో పూర్తి చేసే లక్ష్యంతో 2 దశల్లో ఈ ఆలయాన్ని సకల హంగులతో అభివృద్ధి చేయనున్నారు. తిరుమల ప్రాంగణం తరహాలోనే ఈ ఆలయ నిర్మాణం జరగాలని సీఎం ఆకాంక్షించారు. మొదటి దశ పనుల కోసం 150 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇందులో ప్రధానంగా 92 కోట్ల రూపాయలతో ఆలయం చుట్టూ మహాప్రాకారం నిర్మించనున్నారు. ఆ తర్వాత 48 కోట్ల రూపాయలతో 7 అంతస్తుల మహారాజు గోపురం, ఆర్జిత సేవామండపం, రథమండపం, వాహన మండపం, పుష్కరిణి, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. 2వ దశ అభివృద్ధి పనులకు మరో 120 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ దశలో శ్రీవారి ఆలయ మాడవీధులు, అప్రోచ్ రోడ్లు, భక్తుల కోసం భారీ అన్నదానం కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, పరిపాలన భవనం వంటి మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సంకల్పంతోనే రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతోందని తెలిపారు. రాజధాని కోసం 33,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా అందించిన సుమారు 29,000 మంది రైతులను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో 185 కోట్ల రూపాయలతో శ్రీవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాని కేవలం 36 కోట్ల రూపాయలకు కుదించిందని సీఎం విమర్శించారు. తాజాగా మళ్లీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2014-19 నాటి ప్రణాళికను మించి అన్ని హంగులతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.